హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం ప్లంబింగ్ వర్క్ అనేది ఏ విధంగా చేసాము ఇప్పుడు చూద్దాం. మీకు ముందు వీడియోలో అయితే వాల్ మిక్సర్ సెట్ అయితే చూపించాను. ఇప్పుడు వాల్ మిక్సర్ ఆ సెట్ లేకుండా, అంటే రెడీమేడ్ సెట్ లేకుండా ఏ విధంగా పెట్టుకోవాలి, ఆ కొలతలు ఏ విధంగా ఒకసారి చూద్దాం. మనకి ఈ లైన్ వచ్చేసి, ఇది లైన్ చూసారా, ఇది హాట్ వాటర్ లైన్. ఈ హాట్ వాటర్ లైన్ మనకి, ఇంకా ఇక్కడ కూల్ వాటర్ లైన్, అంటే రైట్ సైడ్ మనకి కూల్ వాటర్ వస్తుంది, లెఫ్ట్ సైడ్ అనేది హాట్ వాటర్ వస్తుంది, ఇంకా పైన అయితే చావల్ అనేది వస్తుంది. చూడండి, వీటి మధ్యలో గ్యాప్ అయితే ఎంత పెట్టాలో ఒకసారి చూద్దాం. మనకి హాట్ వాటర్ నుంచి కూల్ వాటర్కి మనం 6.5 అనేది తీసుకున్నాం. అలాగే ఇక్కడ నుంచి ఈ కూల్ వాటర్ నుంచి ఇంకా షవర్ పాయింట్కి, అంటే షవర్ పాయింట్ ఇక్కడ నుంచి మనకి పైకి అయితే వస్తుంది. అలాగే ఇక్కడ నుంచి ఈ పాయింట్కి అయితే మనం ఎంత పెట్టామో ఒకసారి చూద్దాం. 6.5 అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకున్నాం. సేమ్ ఇక్కడ నుంచి ఇక్కడ కూడా 6.5 అయితే ఉంటుంది. చూసారు కదా, సేమ్ మూడు ఒకటే కొలత అయితే ఉంటుంది అనమాట. 6.5 అయితే ఉంటుంది. మనకి ఏ ఒక్క కొలత అయినా తప్పు ఉన్నా కూడా మనకి వాల్ మిక్సర్ సెట్ అయితే ఇక్కడ ఫిట్ కాదు. అందు గురించి మనకి ఈ కొలత అనేది పర్ఫెక్ట్గా అయితే పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం, ఇది వచ్చేసి హాట్ వాటర్ కదా, మనం దీన్ని ఏ విధంగా ఇక్కడికి గ్రీజర్ దగ్గర తీసుకెళ్ళామో ఒకసారి చూద్దాం. చూడండి, ఇది SDR 11 పైప్ అనమాట, క్లాస్ 1 పైప్. మొత్తం అయితే క్లాస్ 1 పైప్ అయితే ఇక్కడ వాడడం గ్రేజర్కి. చూడండి, ఇక్కడ కార్నర్లో అయితే లాంగ్ బెండ్ అనేది యూజ్ చేసాం. మనకి షార్ట్ బెండ్లు యూజ్ చేస్తుంటే ఏమవుతుందంటే కొంచెం ప్రెజర్ అయితే డౌన్ అవుతుంది. అందు గురించి మనకి లాంగ్ బెండ్ అనేది ఎక్కువ పడేలాగా చూసుకోవాలి. ఈ విధంగా లాంగ్ బెండ్ అయితే యూజ్ చేసి ఈ విధంగా తీసుకున్నాం. ఇక్కడ మనకి లాంగ్ బెండ్ అయితే ఇక్కడ కొంచెం సెట్ కాదు మనకి ఇక్కడ. దాని గురించి షార్ట్ బెండ్ అయితే యూజ్ చేసుకుని మనకి గ్రేజర్ పాయింట్కి అయితే తీసుకున్నాం. మనకి పవర్ పాయింట్ అయితే ఇక్కడ వచ్చింది. ఇక్కడ మనకి పిల్లర్ లైన్ అయితే వచ్చింది. ఇక్కడ చూడండి, ఇది కూల్ వాటర్ లైన్, ఇది ట్యాంక్ నుంచి వచ్చే లైన్ అనమాట. ఇక్కడ చూసారా, మనం పైనుంచి అయితే తీసుకున్నాం. ఇక్కడ ఈ పైనుంచి ఈ విధంగా ఇక్కడ లాంగ్ బెండ్ యూజ్ చేసి ఇక్కడ టీ అయితే వేసుకున్నాం. ఇది ఎందుకంటే మనకి గ్రేజర్ ఇన్పుట్ ఇవ్వాలి కదా మనం, కూల్ వాటర్, ఇంకా గ్రేజర్ అవుట్పుట్ వచ్చేసి హాట్ వాటర్ అయితే ఈ పైప్ నుంచి కింద మనకి డౌన్ అవుతుంది. ఈ విధంగా చూడండి, ఈ టీ నుంచి మనం ఇంకా ఈ లైన్ అయితే కంటిన్యూ చేసాం. మనకి ఇక్కడ హాట్ వాటర్ పైప్ అనేది అడ్డు వచ్చింది కదా, దాని గురించి అయితే మనం స్టెప్పర్ బెండ్ అయితే యూజ్ చేసుకున్నాం. ఈ విధంగా యూజ్ చేసుకుని కింద అయితే ఒక లాంగ్ బెండ్ అయితే యూజ్ చేసుకున్నాం. ఇది మొత్తం 1 ఇంచ్ పైప్. అది చూడండి, ఈ స్టెప్పర్ బెండ్ కూడా 1 ఇంచ్. చూడండి, ఈ విధంగా మనం లాంగ్ బెండ్ తీసుకుని ఈ కార్నర్ కూడా మనం సేమ్ లాంగ్ బెండ్ అయితే యూజ్ చేసుకుని తీసుకున్నాం. అలాగే ఇక్కడ టీ అయితే యూజ్ చేసుకున్నాం. ఈ టీ ఎందుకంటే మనకి హెల్త్ వర్క్ సెట్కి ఇంకా షూట్కి యాంగిల్ వర్క్ కూడా ఇక్కడ తీసుకున్నాం అనమాట. ప్రెస్ ట్యాంక్ వస్తుంది కదా, దాని గురించి ఇక్కడ రెండు ఈ విధంగా తీసుకున్నాం. అలాగే నెక్స్ట్ మనం ఈ లైన్ కంటిన్యూ చేసి ఇక్కడైతే వాల్ మిక్స్కి అయితే ఇది ఇచ్చామన్నమాట. ఇందాక మెజర్మెంట్లు అయితే మీకు ఆల్రెడీ చెప్పాను అనమాట. చూడండి, మనం ఫ్లోర్ నుంచి హైట్ ఎంత ఇచ్చుకున్నాం అంటే 33 ఇంచెస్ అయితే తీసుకున్నాం. ఫ్లోర్ నుంచి పైకి 33 ఇంచెస్ అయితే వచ్చింది. అలాగే పైకి వచ్చేసి మనం హెడ్ షవర్కి అయితే ఇక్కడ పాయింట్ అయితే తీసుకున్నాం. ఈ పైప్ వచ్చేసి మనం హాట్ వాటర్ పైపు SDR 11 పైపు క్లాస్ 1 వేసుకోవాలన్నమాట. ఎందుకంటే దీంట్లో కూడా మనకి హాట్ వాటర్ అయితే వస్తుంది. అలాగే మనం ఈ కూల్ వాటర్ లైన్ కంటిన్యూ చేసి ఇక్కడైతే వాష్ బేసిన్కి అయితే మనం ఒక పాయింట్ అయితే ఇచ్చుకున్నాం. దాని గురించి ఇక్కడ బ్రాస్ టీ అయితే యూజ్ చేసి మనం ఇక్కడ పాయింట్ అయితే ఇచ్చామన్నమాట. లైన్ మనకి బయటకి అయితే వెళ్ళింది. బయట ఒక వాష్ బేసిన్ వస్తుంది, దాని గురించి అయితే ఇక్కడ బయటకి అయితే ఒక పాయింట్ అనేది వెళ్ళింది. మనకి ట్యాంక్ లైన్ అయితే ఇక్కడ పైనుంచి అయితే తీసుకున్నాం. దీన్ని ఈ ట్యాంక్ వచ్చేసి దీని పైన అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.